శ్రీమాత్రే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జ్ఞానానందమయం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం అయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 2025 జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు, అంటే ఆ సంవత్సరం మొత్తం మొదలుకొని నవగ్రహాలు అన్నీ ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి, ఆయా రాసుల్లో ఎలాంటి అద్భుతమైనటువంటి ఐశ్వర్యప్రదమైనటువంటి రాసులు ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఈ ఆర్థిక మానసిక శారీరక ఇబ్బందులు ఉన్నాయి, దానికి తగ్గ పరిహారాల్ని సవివరంగా మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి రాశ్యాధిపతి గురుడు. ఈ రాశ్యాధిపతి గురుడు జనవరి మాసం నుంచి వృషభ రాశిలో ఉన్నాడు. అయితే వక్రగమనంలో ఉంటాడు. రాశికి ఈ రాశి ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావంతో ఉన్నది. శని 12వ ఇంట ఉన్నాడు. మార్చి 29 తర్వాత మీనరాశిలోకి సంచారం జరుగుతుంది. అయితే రాహు ప్రస్తుతం మీనరాశిలోనే సంచారం, 7వ ఇంట కేతు సంచారం, అలానే 5వ ఇంట కుజ నీచ సంచారం జరుగుతుంది జనవరి మాసం నుండి. కాబట్టి ఈ జనవరి మాసంలో నుండి మొదలుకుంటే మీనరాశి వారికి కాస్త ఏలినాటి శని ప్రభావం చాలా ఇబ్బందులతో కూడుకునే అనుకూలత ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అదిగాక మే 15 తర్వాత అర్ధాష్టమ గురువు ప్రభావం చేత ఇంకా కాస్త గృహాలకు సంబంధించిన విషయాల్లో వాటిల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. కొద్దిగా ఈ వ్యతిరేకత ప్రభావం ప్రతి విషయంలోనూ వ్యతిరేకత, అలానే వ్యాపార రంగంలోనూ వ్యతిరేకత, అలానే ఆర్థిక రంగంలోనూ చాలా క్షీణత, అప్పులు ఎక్కువగా ఉండటం, అలానే ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే కానీ అనుకూలత ఏర్పడదు. దీర్ఘకాలిక రోగాల విషయంలో కొంచెం జాగ్రత్తలుగా ఉంటే చాలా వరకు ఆలోచించి 1కి 4 సార్లు ఆలోచించి ముందుకు అడుగు వేస్తే చాలా మంచిది. ఇక ప్రత్యేకించి మీనరాశి వారికి ఇందులో గురువు యొక్క ప్రభావం అనేటువంటిది గురుఫలం పూర్తిగా పోయింది. అలానే ఏలినాటి శని వల్ల శని ఫలం కూడా ఎక్కువగా ఉండటం జరుగుతోంది. ఏలినాటి శని ప్రభావం బాగా తీవ్రతంగా జన్మశనిలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఈ మీనరాశిలో రాహు సంచారం కూడా వ్యయంలో రాహు ఉండటం వల్ల దీర్ఘ ధన వ్యయం, అప్పులు పాలవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మీనరాశిలో ఎక్కువగా చెప్పాలంటే ఆదాయ విషయంలో కొంచెం పుత్ర సంబంధమైన, అంటే కొడుకులు, కుటుంబ విషయాల్లో కొడుకు కోడళ్ళ విషయాల్లో కొంచెం ఆచితూచి అడుగు వేస్తే చాలా మంచిది. అలానే వివాహం చేసుకునే వారి విషయంలో కూడా వివాహాలు అవుతాయి. వివాహ అనంతరం ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వివాహ విషయంలో కాస్త జాగ్రత్తగా ఆచితూచి వివాహ నిర్ణయాలు తీసుకోవాలి. కుజ సంబంధమైనటువంటి రుణ బాధలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ విదేశీ ప్రయాణాలు అతి కష్టం మీద విదేశీ ప్రయాణాలు, H1 వీసాలు సెలెక్ట్ అవటం జరుగుతుంది. అలానే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్, వడ్డీ వ్యాపారస్తులకు కూడా ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సూచన. మీనరాశి వారికి ఆరోగ్యపరంగా ఎక్కువగా చెప్పాలంటే ఈయన ఊపిరితిత్తులు సంబంధమైనటువంటి కిడ్నీస్ వాటి విషయాల్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావటం జరుగుతూ ఉంటుంది. అట్లనే దీర్ఘకాలిక వ్యాధులు వస్తుంది కానీ మళ్ళీ తగ్గేటువంటి అవకాశం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది.
విద్యార్థుల విషయంలో చాలా కష్టపడి ప్రయత్నం చేస్తే కానీ విద్యార్థులు స్థితి ఉన్నత స్థితికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. కాబట్టి బాగా కష్టపడి చదువుకుంటే కానీ ఆ యొక్క క్లాసెస్ అనేవి ఉన్నత అంటే విద్యార్థులు పరీక్షలో విజయం సాధించడం అనేటువంటిది కష్టం. కాబట్టి చాలా చక్కగా అనుకున్నటువంటి మార్కులు రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఏ శని ప్రభావం, గురుబలం కూడా లేదు కాబట్టి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. దక్షిణామూర్తి ఆరాధనతో పాటు ఎక్కువగా శివ పంచాక్షరి మంత్రాన్ని కూడా బాగా జపం చేయడం చాలా మంచిది. అట్లానే రావణాష్టకం అనే ఉంటుంది. రావణాష్టకాన్ని కూడా శ్లోకం చేసుకోవడం కూడా చాలా మంచిది. వీలున్నంత వరకు ఇంట్లో స్ఫటిక బాణలింగాన్ని ఒకటి తెచ్చుకొని క్షేత్రం నుంచి స్ఫటిక బాణలింగాన్ని నిత్యము అభిషేకం చేసుకుంటే కూడా ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అభిషేకంతో చేసుకుంటే, ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటే కూడా చాలా మంచిది. అట్లానే ప్రత్యేకించి ఈ మీనరాశి వారికి 1, 5, 7 అనే సంఖ్యలు చాలా విశేషంగా యోగిస్తాయి. కాబట్టి అనుకూలిస్తుంది. కాబట్టి శుభం జరుగుతుంది. శుభం.